బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. గడిచిన 4 రోజుల నుంచి కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే ఏబీవీపీ శాఖ నిర్వహిస్తున్న దాన్ని వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ కంప్లైంట్ ఇవ్వడంతో పాటుగా ఒక్కసారిగా దాడి చేశారంటూ కూడా ఏబీవీపీ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. 4 రోజుల నుంచి కూడా యూనివర్సిటీ దగ్గర 2 వర్గాలకు సంబంధించి లెఫ్ట్ గానీ రైట్ వింగ్ గానీ పెద్ద ఎత్తున ఆందోళన దిగడం ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ రోజు ఏబీవీపీకి సంబంధించిన నాయకులైతే ఉన్నారు, వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా తమపై జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చెప్పండి. అసలు విషయం ఏంటి ఏం జరిగింది? ఏదైతే ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ సంస్థ లాంటి దేశానికి ఎంతో మంచి చేస్తున్న సంస్థల మీద ఈ ఎస్ఎఫ్ఐ కమ్యూనిస్ట్ పార్టీలు శాఖ జరిగిన సందర్భంలో దాడి చేయడం జరిగింది. దాడి జరిగి 3 రోజులు అయినప్పుడు కూడా కనీసం పోలీస్ సిబ్బంది ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. ఆఖరికి ఎమ్మెల్సీ రిపోర్ట్లు ఇచ్చినప్పుడు కూడా పోలీసులు సిగ్గు లేకుండా ఎలాంటి వైఖరిని కూడా చూపించలేదు. అదే విధంగా యూనివర్సిటీ బీసీ ఎవరైతే ఉన్నారో జరిగిన 2 రోజులు అయినప్పుడు కూడా దీనిపైన ఎలాంటి విచారణ జరిపించకుండా ఆ ఎస్ఎఫ్ఐ ఏబీపీ సంస్థలను ప్రోత్సహించినట్టుగా ఆయన నిమ్మకి నీరైనట్టుగా ప్రవేశిస్తున్నాడు. దీనికి నిరసిస్తూ ఈ రోజు ఏబీపీ బీసీ ఏయూ పిలుపునిస్తూ బంద్ నిర్వహించడం జరిగింది. ఇదే వైఖరి చేస్తే రేపు కమిషన్ ఆఫీస్ కూడా ముట్టడించడానికి ఏబీపీ వెనకాడదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మీ ప్రధాన డిమాండ్ 17వ తేదీ శాంతియుతంగా శాఖ నిర్వహిస్తున్నటువంటి దేశభక్తి కలిగిన ఆర్ఎస్ఎస్ సైనికులు ఎవరైతే 6గురిని కలిసి 60-70 మంది మూకుగా దాడి చేశారో, వాళ్ళని గాయాల పాలే విధంగా కొట్టారో, వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. 4 రోజులు గడుస్తున్నప్పటికీ మీనమేషాలు లెక్కిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కమ్యూనిస్టులకు, యూనివర్సిటీ అధికారులకు వీరు దాసోహం అయ్యారా? దాడి జరిగినటువంటి బాధితుల్ని మీరు న్యాయం చేయాల్సినటువంటి ప్రాథమిక బాధ్యత మీపై ఉంది కదా అని చెప్పేసి పోలీసులు ప్రశ్నిస్తున్నాం. పెద్ద ఎత్తున కూడా ఏబీవీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా అదే స్థాయిలో పెద్ద ఎత్తున వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. పూర్తిగా కూడా ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినంత వరకు 100 ఏళ్ల చరిత్రలో ఏ రోజు కూడా విద్యార్థి సంఘాల మధ్యన ఎప్పుడు కూడా ఇటువంటి ఘర్షణ వాతావరణం లేనటువంటి పరిస్థితి. మొట్టమొదటిసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంటాం. మరీ ముఖ్యంగా లెఫ్ట్ వింగ్ కు సంబంధించిన వాళ్ళు ఏదైతే ఆర్ఎస్ఎస్ కి సంబంధించినంత వరకు కూడాను శాఖ నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తున్నామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఏబీవీపీకి సంబంధించిన వాళ్ళపైన ఎస్ఎఫ్ఐ అదేవిధంగానే ఏఐవైఎఫ్ వాళ్ళు దాడి చేశారంటూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. 4 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, యూటీవీ, విశాఖ నుంచి.